హాయ్ చూపించాను చూడు ముక్కలు ఇగో ఈ పీసెస్ ఇట్లా కోసుకున్నా ఈ మాదిరికి కోసుకున్నా కడుగుతున్నా దీంట్లో వేసేసుకున్నా ఈ నీళ్ళన్నీ డ్రై కావాలా తర్వాత పసుపు ఉప్పు అది ఎక్కువ కొంచెం ఉప్పు దొడ్డుప్పు వేసిన పసుపు వేస్తున్నా చూడండి పసుపు వేసానండి ఈ పసుపు ఈ నీళ్ళు డ్రై అయినంత వరకు ఇది తిప్పుకోవాలి డ్రై కావాలి నీళ్ళు ఇంకా బంద్ చేసుకో ఇది మొత్తం ఇమిరిపోతుంది నువ్వు మాట్లాడినా నేను మాట్లాడి ఊరుతాయి ఊరినాక నువ్వు పెట్టిపోతా ఒక నిమిషం తట్ట మూసి 2 నిమిషాలు తట్ట మూసి మాదిరి తట్ట మూసాల ఒక 3 మినిట్స్ తట్ట మూసి ఆకు పెట్టి వాటర్ అంతా ఉంది కదా ఇదంతా ఇమిరిపోతుంది అన్ని ఇమిరిపోయినంత వరకు మనం ఇట్లనే పెట్టాలి ముక్కలు పెద్ద కనపడుతుంది బోన్ కూడా కొండి చేసుకో మొత్తం నున్నగా ఉండద్దు కొంచెం ముందు చూడండి కొద్దిగా పలుకులు అట్లా ఉండాలి ఇగో సరిపోయినంత 1/2 కిలోకు 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు వేసుకోండి బాగుంటుంది స్పైసీగా ఇగో 2 స్పూన్లు 3 స్పూన్లు సరిపోద్ది అల్లము అల్లముడికే 1.5 స్పూన్ చాలు ఎక్కువ వద్దు మళ్ళీ వేసుకోనికి ఇన్ని కలమాలు పెట్టుకోవాలి సూప్ చేసుకోవాలి వేసేటప్పుడు మనం వేసుకోవాలి రైట్ అవి ఆవాలు రౌండ్ 4 నిమ్మకాయలు 4 నిమ్మకాయలు ఈ 4 నిమ్మకాయలు మనము కోసుకొని ఈ 4 నిమ్మకాయలు ఇట్లా రసం ఉండాలి పైకి పెట్టుకోకూడదు పెట్టుకొని ఈ 1 గంట పెట్టిన ఈ విత్తనాలన్నీ తీసేసేస్తే ఆలస్యము పచ్చడి ఇప్పుడు డ్రై అయిపోయింది చూడండి ఆ వాటర్ అంతా పోయింది కదా ఈ వాటర్ అంతా వెళ్ళిపోయినాక ఇప్పుడు నూనె పోయాలి నూనె పోసి వచ్చాండి అది మళ్ళీ ఇట్లయితే దండిగా పడుతుందని దీనికి నూనె పోసుకోవాలి ఇట్లా ఇట్లా వస్తుంది పైకి కనపడుతుందా ఉంటుంది పని చేసుకో పైకి ఎత్తు నూనె కనిపించదు మునిగే వరకు నూనె పోయాలి ఇక మునిగినాయి కదా చూడండి ఇట్లా అయిపోతుంది అందరికి చూడండి నూనెలో ముక్కలు మునిగినాయి కదా ఈ నూనెలో ముక్కలు మునిగినాక ఈ బ్రౌన్ కలర్ వస్తాయి అప్పటి వరకు ఇది చేయాలి కట్ 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ జీలకర్ర స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఆవాలు ఇవి తీసుకొని వేయించుకోవాలి ఇంత వేగితే మంచిగా ఉంటుంది నేను చేస్తాను ఇలాచీలు కూడా
కొద్దిసేపు దూరగా వేయించుకోవాలి అంతే. ఈ మిక్సీ ఈ కలర్ వచ్చేసాలి. బ్రౌన్ కలర్ వచ్చే చాలు. ఈ కలర్ ఉంటే చాలు. ఓకే రైట్. చూడండి వేయించిన నూనెలోనే ఎల్లిపాయలు వేస్తున్నా. ఎల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా. దాంట్లోనే గట్టిగా ఇది జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కలిపిన స్పూను ఇలా పోగు చేస్తున్నా. ఇది ధనియాల పొడి స్పూను. సరే ఈ కలర్ వస్తుంది. రెడ్ కలపడాలి. ఖరాబ్ అవి ఏడుతుంది. గరం మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, జీరా కట్ చేసుకుంటుంది. కొంచెం సాల్ట్ మళ్ళీ కొద్దిగా వేస్తున్నా, ఎక్కువ వద్దు. అది ఆల్రెడీ ముక్క ఉప్పుగా ఉంటుంది, మళ్ళీ నిమ్మరసం పడుతుంది. ఇంకా చల్లారినాక ఇది కట్ చేస్తున్నా. ఇది బంద్ చేసినాక చల్లారినాక ఆ ముక్కలు దీంట్లో వేసేసి పెట్టి నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పోసి దీన్ని 1 డే 2 డేస్ 3 డేస్ బాగా కూరబెట్టినాక తింటే ఇక మా టేస్ట్ ఉంటుంది. రసము ఇంట్లో పోసేస్తున్నా చూడండి. పోసి కలిపి ఒకటి గాజు సీసా తీసుకొని దాంట్లో పెట్టుకోండి. 3 డేస్ తర్వాత చూడండి దీని గురించి. అబ్బా వావ్, ఇంటంటే ఉంటుంది చూడు. ఇప్పుడే ఇలా ఉందంటే ఒక ముక్క నేను తిని చూపిస్తా మీకు. చూడండి అబ్బా మధురంగా ఉంది. దోశలో తిను, పూరీలో తిను, ఇడ్లీలో తిను, సంగట్లో తిను. నేను చికెన్ తీసుకొని చేసుకున్నానండి. నేను తీసుకునే కొలతల ప్రకారము కరెక్ట్ టేస్ట్గా వచ్చింది. చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఈ మాదిరి చేసుకొని చూసుకోండి.